హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్ 2024 సంబంధించి టీమిండియా మాజీ క్రికెటర్లు అంబటి రాయుడు, అదేవిధంగా హర్భజన్ సింగ్ ఇద్దరు మాత్రమైతే జట్టును ప్రకటించడం జరిగింది. ఈ జట్టులో ఎవరికి చోటు కల్పించారు, ఎవరికి చోటు దక్కలే అనే విషయం కూడా క్లారిటీగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ ఫీవర్ అయితే నడుస్తుంది. ఐపీఎల్ వచ్చేసరికి మే ఎండింగ్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఐపీఎల్ కంప్లీట్ అయిపోయిన వెంటనే టీ20 ప్రపంచ కప్ అయితే స్టార్ట్ కానుంది. అయితే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 1 నుంచి అయితే స్టార్ట్ కానుంది. మన టీమిండియా షెడ్యూల్ వచ్చేసరికి అన్ని మ్యాచ్లు కూడా అమెరికాలోనే జరగనున్నాయి. రిమైనింగ్ మ్యాచ్లు వచ్చేసరికి వెస్టిండీస్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే టీ20 ప్రపంచ కప్కి సంబంధించి ఐసీసీ అయితే ఇప్పటికే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన క్రికెట్ ఫ్యాన్స్లో కానీ అందరిలో చాలా అంటే చాలా ఉత్కంఠగా నెలకొందని చెప్పుకోవచ్చు. టీ20 ప్రపంచ కప్లు మన టీమిండియా జట్టు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే చాలా అంటే చాలా ఉత్కంఠగా అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అంటే గత కొద్ది రోజుల నుంచి మాజీ క్రికెటర్లు అందరూ తమ యొక్క జట్టును అయితే ప్రకటించడం జరిగింది. సంజయ్ మంజేకర్ కానీ అదేవిధంగా ఇతర వాళ్ళు మాత్రమైతే జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ వచ్చేసరికి హర్భజన్ సింగ్ అదేవిధంగా అంబటి రాయుడు కూడా జట్టును అయితే ప్రకటించడం జరిగింది. వీరిలో వచ్చేసరికి ఎవరెవరికి చోటు దక్కింది అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. ముందుగా చూసుకుంటే హర్భజన్ సింగ్ ప్రకటించిన జట్టును అయితే చూసుకుంటే జట్టులో వచ్చేసరికి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ఆవేష్ ఖాన్, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్తో కూడిన 15 మంది జట్టును అయితే హర్భజన్ సింగ్ అయితే ప్రకటించడం జరిగింది. టీంలో వచ్చేసరికి సీనియర్ ప్లేయర్ కేఎల్ రాహుల్కు అదేవిధంగా సంజు శాంసన్కి అయితే చోటు లభించాలని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన అంబటి రాయుడు గారు ప్రకటించిన జట్టును ఒకసారి చూసుకుంటే ఈ జట్టులో వచ్చేసరికి 15 మందిని అయితే ప్రకటించడం జరిగింది అంబటి రాయుడు. అందులో వచ్చేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, దినేష్ కార్తిక్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ని అయితే ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ టీంలో కూడా కేఎల్ రాహుల్కి అయితే చోటు లభించాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వికెట్ కీపర్ పొజిషన్ చూసుకుంటే రిషబ్ పంత్కు, సంజు శాంసన్ కూడా చోటు లభించాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇద్దరు మాజీ క్రికెటర్ అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది. ప్రజెంట్ ఈ జట్టు సోషల్ మీడియాలో అయితే చాలా అంటే చాలా తెగ వైరల్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో చూసుకుంటే చాలామంది ప్లేయర్లకు అయితే భారీ షాక్ తగిలింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్కు, సంజు శాంసన్కు, రిషబ్ పంత్కు అయితే వీరిద్దరు ప్రకటించిన జట్టులో అయితే చోటు కూడా లభించలేదు. కొత్త ప్లేయర్లకు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరు ప్రకటించిన జట్టులో వచ్చేసరికి ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా జట్టు మరి టీ20 ప్రపంచ కప్లో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చాలా అంటే చాలా ఉత్కంఠగా అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజెంట్ మన బీసీసీఐ వచ్చేసరికి టీంని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసిన జరిగింది. జస్ట్ ప్రకటించడం మాత్రమే మిగిలిందని కూడా చెప్పుకోవచ్చు. టీమిండియా జట్టు వచ్చేసరికి ఇంకా 2-3 డేస్లో ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్లయితే బీసీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. ఈ జట్టులో వచ్చేసరికి ఎవరు చోటు దక్కుతుంది, ఎవరికి చోటు దక్కదు అనేది తెలుసుకోవాలంటే క్లియర్ కట్గా మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. ముఖ్యంగా మాజీ క్రికెటర్లు ప్రకటించిన జట్టులో చూసుకుంటే ఆల్మోస్ట్ కొంతమంది ప్లేయర్స్ అయితే ఫిక్స్ అవ్వడం జరిగింది. మరి ఈ ప్లేయర్స్ కంటిన్యూస్ అవుతారా లేకపోతే ఏమైనా చేంజ్ అవుతారా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. మనం ఆ రోజులో అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.